హాయ్ ఫ్రెండ్స్. ఆనంది సూర్య జ్యోతి ఇంటి నుంచి డల్లుగా ఇంటికి వస్తుంది. హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. ఆనంది అలా ఉండడం చూసి, అమ్మా ఆనంది, ఏమైందమ్మా అని అడుగుతాడు శశికాంత్. ఒకవేళ ఫెయిల్ అయ్యిందేమో అని జీవన అంటుంది. వదిన, ఏం మాట్లాడేవేంటి, ఫెయిల్ అయ్యారా అని చైతన్య కూడా అడుగుతాడు. చూస్తుంటే అర్థం కావటం లేదా చైతు, మళ్ళీ నువ్వు ఫెయిల్ అయ్యిందా అని అడుగుతావేంటి? వీళ్ళైతే ఆ చిప్ తయారు చేశారు, అవి వర్క్ చెయ్యొద్దు. ఏదో ఫస్ట్ టైం అంటే అనుకోకుండా మామూలుగా పని చేసి ఉండొచ్చు. పర్వాలేదులే ఆనంది, స్పోర్టివ్గా తీసుకో. చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి, అన్నిటికీ మనం బాధపడతామా ఏంటి అని జీవన అంటుంది. ఇంకా సునంద లేచి నిలబడి, చేసే ముందు చూసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత పరువు పోగొట్టుకోవడం దేనికి అంటుంది సునంద. ఆనంది మౌనంగా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఆదిత్య కూడా వీళ్ళ మాటలు వింటూ మౌనంగా ఉంటాడు. మరి ఏం జరిగిందో, ఆనంది అలా ఉండడానికి కారణం ఏంటో ఆదిత్యకు కూడా తెలియక మౌనంగా ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.